ఇప్పుడు ఈ యాపిల్స్ ఇస్తే ఏం చేస్తావు? సార్ మీరు మేడమా? నేను అలా కూడా తినొచ్చా యాపిల్ ని? యాపిల్ కొరికి కొరికి తింటేనే సరే, బాగుంది. కొరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది మీలో. ఏమనుకుంటున్నారు మీరు? లిప్స్టిక్. చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమ. ఫ్యామిలీ అంటేనే గోల్డ్, కానీ ఆ ఫ్యామిలీలో కూడా మనకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. సో మీ ఫ్యామిలీలో ఎవరు మీకు స్పెషల్? డామ్ షూర్ అయితే మా అక్కే. సో ఎలాంటి అమ్మాయి కావాలి? మంచిగా అర్థం చేసుకోవాలి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇంకోటి, ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళు మాట్లాడే మాటల్లో. Yes. సో ఈ ప్రాబ్లం ఓన్లీ సోషల్ మీడియాలోనే మీరు ఫేస్ చేస్తారా? చిన్నప్పటి నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారా? చెప్పుకోలేను బయటకి. ఇంకా ఒక బాయ్ కి ఒక అమ్మాయి లాగా ప్రపోజ్ చేయాలి. నేను చూసినప్పటి నుంచి, నీతో మాట్లాడినప్పటి నుంచి, నీతో ట్రావెల్ అయినప్పటి నుంచి నేను నాలా లేను, చాలా మారాను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఐ లవ్ యూ తేజ. ఇష్టమైన మందు అంటే మ్యాన్షన్ హౌస్, ఎంసీ అంటే డైట్, ఏంటి? ఓస్. మీరు చెప్పినట్టు అన్ని టాబ్లెట్సా లేకపోతే సిరప్సా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? సో మీ ఇద్దరి మధ్యలో మర్చిపోని మూమెంట్ ఏదన్నా? చాలా ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజన్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ గెస్ట్ ఎందుకు అంటున్నా అంటే, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని డాన్స్ వీడియోస్, కొన్ని మంచి పోయమ్స్ ఇలాంటి వైరల్ అవుతున్నాయి. బట్ ఎవరిది ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, తన ఫ్రీడమ్ తనకే. తన స్టైల్లో తను వీడియోలు చేసుకుంటే చాలా మంది 99.9% బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ బ్యాడ్ కామెంట్స్ కూడా ఎలాంటివి అంటే, కొంతమంది పని పాట లేని వాళ్ళు ఉంటారు కదా, చేయనికి చేత కాదు, చేసే వాళ్ళు డిస్కరేజ్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్ అనమాట. ఏంటంటే, నువ్వు 0.5 నువ్వు గేనా, చెక్కనా, మేడం సార్ అని ఇలాంటివి పెడుతూ ఉన్నారు. సో ఆ కామెంట్ చూసినప్పుడు నాకు నిజంగా అనిపించింది, ఇంత మంది ఎదవలు ఉన్నారు పని పాట లేని వాళ్ళు అని చెప్పేసి. సో అందుకే ఆ కామెంట్స్ ని బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ యాపిల్ మనతో పాటు ఉన్నారు అనమాట. సో తన లైఫ్ స్టైల్ ఏంటి, తను అలా వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటనే తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్. హాయ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 10K ఫాలోవర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి లక్షల మంది ఫాలోవర్స్ వచ్చినా జనాలు గుర్తుపట్టారు. మీకు 10K ఫాలోవర్స్ ఉన్న జనాల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది మీ మీద. సో ఏంటి Yes. రీజన్? స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదు, బట్ అంటే చేస్తున్న వీడియోస్ చాలా వరకు వెళ్ళడం వల్ల ఫాలోవర్స్ తక్కువ ఉన్నా సరే కానీ బయట అంటే వీడియోస్ తెలిసి రావడం, లేకపోతే ట్రెండింగ్ లో ఉండడం, సో అందరికి షేర్ అవ్వడం, షేర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆ షేర్స్ వల్ల ఎక్కువగా కనిపించేస్తుంటాం కాబట్టి బయట తెలిసిపోతూ ఉంటాం. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది మీలో. ఏమనుకుంటున్నారు మీరు? మీరేం మిస్ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి అది మీకు తెలుస్తుంది కదా. అంటే నీ వీడియోలు చూసినప్పుడు మస్తు అందంగా అనిపిస్తావు, ఒక అమ్మాయిని కూడా బీట్ చేసే విధంగా అనిపిస్తావు, బీభత్సంగా పిచ్చెక్కిచ్చి అందంగా ఉంటావు. సో నీలో ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది, అదేందా అని. ఆలోచించండి మీరే. లిప్స్టిక్ లిప్ లోకి ఇచ్చేసినావు, ఇది వచ్చి ముందు ఎవరికన్నా. అలాంటిది ఏం లేదు. సో లిప్స్టిక్ వేసుకోవచ్చు కదా నా కోసం. ఓకే, నీకు అదే అందం తెలుసా. సూపర్. సో మీ ఏజ్ ఎంత? 22. 22. Yeah. ఎవరైనా 21 చెప్తారు. రీసెంట్ గా 22 వచ్చాయి కాబట్టి 22 అని చెప్పేశాను. సో యాక్చువల్లీ ఏంది మీరు చేసేది అంటే, స్టడీయా, వర్కా, లేకపోతే? స్టడీ కంప్లీట్ అయింది. సో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాను. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ చేశాను నేను. సో ఇంకా కంటిన్యూ చేయాలని ఉందా స్టడీ? స్టడీ చేయాలని ఉన్నా కూడా బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో ఐ జస్ట్ స్టాప్ దిస్. చాలా వరకు స్టడీ ఎందుకు ఆపేస్తారంటే, ఒకటి ఫినాన్షియల్ గా మనకి సపోర్ట్ లేనప్పుడు, రెండోది మనకు చదువు ఇష్టం లేనప్పుడు, చదువు అబ్బనప్పుడు, మూడోది కాలేజ్ లో కూడా ఎవరన్నా మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడ వెళ్ళి మాటలు ఎందుకు పడాలనే సిచ్యువేషన్స్. సో ఈ మూడిట్లో ఏది రీజన్ మీరు స్టడీ కంటిన్యూ చేయకపోవడానికి? ఐ థింక్ థర్డ్ వన్.
సో ఇప్పుడు ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి నువ్వు నీ కెరీర్ ని నాశనం చేసుకుంటావా? ఆన్ ద టైం ఏంటంటే సో అప్పుడంతా మెచ్యూర్డ్ గా అయితే ఆలోచించలేకపోయాను. బికాస్ ఎందుకంటే అండ్ అలాగే ఇంట్లో కూడా కొన్ని సఫకేటెడ్ సిచ్యువేషన్స్ రావడం వల్ల సో ఆ రెండింటి వల్ల నేను కొంచెం డైలమాలో పడిపోయాను అనమాట. సో ఆన్ ద టైం నేను ఇంకా వేరే జాబ్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ కంటిన్యూ చేస్తున్నారు? ఎస్. ఓకే, అంటే మీరు వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారని అనిపించట్లేదా? నో, బికాస్ ఎందుకంటే అక్కడ స్టాప్ చేశానంటే కనుక వేరేదర్ నాకు ఇంకొక హై ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని ఆలోచించాను అనమాట. మేబీ నేను అందరిలానే ఆలోచించి నేను ఒక స్టడీలో జాబ్ లో ఉండాలి అని నేను అనుకునింటే మేబీ షూర్ స్టడీలో అన్ని ఆపేసుకుని వెళ్ళిపోయింది. బట్ నాకు అంతకు మించి కావాలని అనిపించింది. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? నేను, అమ్మ, నాన్న, అక్క మ్యారీడ్. సో ప్రజెంట్ అయితే ఇంట్లో నేను, అమ్మ, నాన్న. సో మన ఫ్యామిలీలో ఫ్యామిలీ అంటేనే గోల్డ్. Yes. ఫ్యామిలీ అంటే అందరికి ఇష్టమే, ఫ్యామిలీ లేకపోతే మనం లేం. కానీ ఆ ఫ్యామిలీలో కూడా మనకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. సో మీ ఫ్యామిలీలో ఎవరు మీకు స్పెషల్? డామ్ షూర్ అయితే మా అక్కే. ఎందుకు? అంటే ఎంత అనుకున్నా కూడా బట్ మా అమ్మ, మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు కూడా. బట్ మోర్ దెన్ మా అక్క అంటే చాలా ఇష్టం. ఓకే, బికాజ్ నాతో పాటు ఉండే సో అండ్ నాతో పాటు చదువుకుంది కాబట్టి షీ అండర్స్టాండ్, ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. అండ్ అలాగే నేను ఇలా రీల్స్ చేస్తున్నాను, వైరల్ అవుతున్నాను తెలిసినప్పుడు చాలా మంది వీడియో షేర్ చేసి మా అక్కకు చెప్పారనమాట. సో మా అక్క చెప్పింది చాలా మందికి, తను అందరిలా కాదు, హీ సంథింగ్ డిఫరెంట్, సో కొంచెం ఉండాలి అని చెప్పేసి మా అక్క అర్థం చేసుకొని చాలా మందికి చెప్పుకుంది. సో మా అక్క నాకు సపోర్టివ్ గా, బ్యాక్ బోన్ గా, అంటే ఉంటాయి చిన్నప్పటి నుంచి అక్క తమ్ముళ్ళు అంటే ఉంటాయి కదా, సో అవన్నీ కాదని చెప్పేసి మా అక్క నాకు సపోర్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. మా అక్క ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తుంది కూడా. సో ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు వీడియోలు చేసేది? అక్కకి కాకుండా అమ్మకి, నాన్నకి? షూర్, అందరికీ తెలుసు. చూసారా? చూసారు. సో ఇప్పుడు ఎవరైనా సరే చూసిందే నమ్ముతారు, ఎస్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముందో నమ్మరు. సో ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని మీ వీడియోలు చూస్తే ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. సో మీ పేరెంట్స్ ఆ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు కూడా బయట వాళ్ళగానే రియాక్ట్ అయ్యారా? అంటే వీడియోస్ చూసినప్పుడు అంటే వీడియోస్ చూడడం కన్నా బయట వాళ్ళు చెప్తారనమాట. బయట వాళ్ళు చెప్పినప్పుడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే మాటలకి వాళ్ళు సఫకేట్ అవుతారు. డెఫినెట్ గా సఫకేషన్ అనేది ఉంటుంది. సో నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా బట్ అమ్మకి చెప్పాను అనమాట, అమ్మ నేను అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు బి వైరల్, నేను వైరల్ అవ్వాలనుకుంటున్నాను, అందుకు చేశాను అని చెప్పాను అనమాట. తను అర్థం చేసుకుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అర్థమైపోయింది. అయితే వైరల్ అవ్వడం కోసం నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటావా? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మై సెల్ఫ్, జస్ట్ ఎక్స్ప్లోర్డ్ వాట్ ఐ లెర్న్. నేను ఏం నేర్చుకున్నాను, నాకు ఏమొచ్చో అంటారు కదా, టాలెంట్ ని చూపించాలి, టాలెంట్ చూపించాలి అని చెప్పి. సో నాకున్న యాక్టింగ్ టాలెంట్ లో, నాకున్న సింగింగ్ టాలెంట్ లో, నాకున్న మాటల దాంట్లో, కమ్యూనికేషన్స్ లో నేను బయట పెట్టేశాను. అది అవతల వాళ్ళకి ఎలా పోర్ట్రేట్ అవుతుందో అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఎప్పుడు అనిపించలేదా అసలు ఇంత మందితో నేను తిట్లు తినుకుంటూ, ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ, ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళతో తిట్టించుకుంటూ ఈ వీడియోలు చేయడం నాకు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒకసారి అనిపించింది ఫర్ సమ్ టైం అనిపించినప్పుడు, బట్ మా అక్క కొంచెం మోటివేట్ చేసింది అనమాట. లైక్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు లైక్ ఒక స్టేజ్ కి వెళ్ళాలనుకుంటున్నావు, సో అందరిలాగా జాబ్ చేసుకోవాలి, ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటే లైక్ వదిలిపెట్టేసుకో. సో నువ్వు ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి డెఫినెట్ గా యు గో అని చెప్పింది మా అక్క. సో మన లైఫ్ లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళతోనే సాడ్ మూమెంట్స్ ఉంటాయి, గుడ్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. సో మీ అక్కతోటి మీరు మర్చిపోని మంచి ఫన్నీ మూమెంట్ ఏంటి? మా అక్క నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా, అనుకోకుండా మా క్లాస్మేట్ నాకు దెబ్బ తాకిచ్చేసాడు. సో ఆన్ ద టైం మా అక్క నాకు దెబ్బ తాకిందని దానికన్నా మా అక్క ఏడుస్తుందని నేను ఏడుస్తున్నాను అనమాట. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ దెబ్బ తాకింది మా అక్క వల్ల. సో ఇంకా అప్పుడు ఇంకా అది మర్చిపోలేను అనమాట. మా అక్క నా మీద ఎప్పుడైతే ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్ చూపిస్తుందో అది నేను మర్చిపోలేను ఇంకా. సో అది నాకు చాలా మెమరబుల్ అన్నమాట మా అక్కతో. ఇంకా అంటే మా అక్క వాళ్ళ పాప పుట్టినప్పుడు చాలా అన్నమాట, చాలా అంటే చాలా గుర్తుండిపోయే విషయం అది. సో మీ అక్కతో అంత బాండింగ్ ఉంది కదా, తను మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు బాధపడ్డావా? అఫ్కోర్స్, ఎవరు బాధపడుకోకుండా ఉంటారు అక్క వెళ్ళిపోతుంటే. అండ్ అలాంటి సపోర్టివ్ సిస్టర్ వెళ్ళిపోతుంది ఇంకా చాలా బాధపడ్డాను నేనైతే. అండ్ మా బావ కూడా సో నా సీనియర్ అన్నమాట, నా సీనియర్ అవ్వడంతో వాళ్ళ లవ్ మ్యారేజ్. సో అంతా హ్యాపీ సార్. ఓకే, ఇంట్లో లవ్ మ్యారేజ్ యాక్సెప్టబుల్ అయితే నీది కూడా లవ్ మ్యారేజ్? ఏమో ఏమంటారు, బేస్డ్ ఆన్ ఫ్యూచర్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? అబ్బాయా?
ఏం మాట్లాడుతున్నారు మీరు? నరాలు కట్ అయిపోతున్నారు సార్ మీరు మాట్లాడుతుంటే. కొన్ని ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఆంటీ కావాలి చెప్పు. ఆంటీయా? అంటే ఏం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ కనిపించట్లేదా? ఆంటీ అమ్మాయి కాదా? ఆంటీ అంటే కనుక ఒక స్టెప్ లెవెల్ ఎక్స్ట్రా అన్నమాట. సో ఎలాంటి అమ్మాయి కావాలి? మంచిగా అర్థం చేసుకోవాలి, లైక్ నీ వెనక నేను ఉన్నాను అని సపోర్టబుల్ గా ఉండాలి. థర్డ్ థింగ్, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి. అంటే ఇవన్నీ రెగ్యులర్ గా అందరు చెప్పేటే, బట్ యాజ్ యూజువల్ గా అయితే అవే మాక్సిమం. పెళ్లి కాదు నీకు ఇక. ఎందుకు కాదు? గ్యారంటీ రాసిస్తా. ఎందుకని? అంత మంచి క్వాలిటీస్ ఉన్న దొరుకుతారు ఈ మధ్యలో. ఏమో బయట అంటే రాసి పెట్టుంటే ఏం చేయలేం కదా. రాయలేదు అక్కడ ఏం కనిపించట్లే, మొత్తం డొల్లా కవర్ చేసేసాం మేము. సో ఇంకోటి, మమ్మీ డాడీతో సిచ్యువేషన్స్ ఏమన్నా ఎమోషనల్ గా అంటే లైఫ్ లో వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నారని ఎప్పుడన్నా అనిపించిందా? సిన్స్ అంటే అక్క మ్యారేజ్ తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట. లవ్ మ్యారేజ్, సో యాక్సెప్టెన్స్ లేదు అప్పటికి. ఆఫ్టర్ దట్ యాక్సెప్టెన్స్ వచ్చాక నాన్నగారు మాతో లేరు. సో కొంచెం అప్పటికి కొంచెం లోలో ఉండిపోయి కొంచెం దూరంగా ఉన్నారనమాట. ఆ తర్వాత నాన్నగారు రావడం, సో ఇవన్నీ జరగడం, అవంతా అచూజల్ అయిపోయింది. ఇంకోటి, ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళు మాట్లాడే మాటల్లో. సో ఈ ప్రాబ్లం ఓన్లీ సోషల్ మీడియాలోనే మీరు ఫేస్ చేస్తారా, చిన్నప్పటి నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారా? డెఫినెట్ గా అంటే కనుక నాది ముందే సాఫ్ట్ నేచర్ అన్నమాట. సో ఎక్కువ ఎవరితో మింగిల్ అవ్వలేను, ఎక్కువగా ఇప్పుడు లైక్ బయట ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడలేను. సో నేను మాట్లాడినా కూడా ఇట్స్ బి లైక్ కొంచెం పాజిటివ్ గా ఉంటది. సో దాన్ని బట్టి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటిది, వాట్స్ రాంగ్ విత్ ఇట్, సో ఇవన్నీ మాట్లాడతారనమాట. బట్ నేను ఎప్పుడు అవేం అనుకోలేదు, బికాజ్ నా గురించి తెలిసిన వాళ్ళు, నాతో ట్రావెల్ అయ్యే వాళ్ళతో వాళ్ళకి అర్థమైపోతుంది తిని ఇలానే ఉంటాడు అని చెప్పి. సో అవన్నీ ఏం అనుకోలేదు నేను ఎప్పుడు. ఎవరైనా ప్రపోజ్ చేస్తారా కాలేజ్ లైఫ్ లో, జాబ్ లైఫ్ లో, బస్ స్టాప్ లలో? లాట్స్, చాలా మంది ఉంటారు కదా. అమ్మాయిలు అబ్బాయిలు? అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలు ఎందుకు ఉంటారు అసలు? అంటే నేను చూస్తే అబ్బాయిలకు కూడా కొంచెం అదో టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, అందుకని అడుగుతున్నా. ఏమో సార్, నాకు ఇట్లా నేను తెలియదు సార్. అంటే ప్రపోజల్స్ అయితే వస్తా ఉంటాయి, మెసేజెస్ వస్తా ఉంటాయి కదా. సో అంటే నా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో అప్పటి నుంచి నేను సోషల్ మీడియాలో ఉంటా, బట్ నాట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి, సో ఇవా. సో ఇలా ఉంటున్నప్పుడు సో వచ్చే మెసేజెస్ వచ్చాయి అనమాట. ఇలా ఉన్నావు, బాగున్నావు, హాట్ గా ఉన్నావు, సెక్సీగా ఉన్నావు, ఇట్లా చూసిన వాళ్ళు అనమాట మాట్లాడడం. అమ్మాయిలు పెడుతున్నా అబ్బాయిలా? అబ్బో అన్ని వచ్చేవి కొన్నిసార్లు. అదే భయం వేసేది అనమాట. బట్ ఏంటంటే టు బి హానెస్ట్, ప్రపోజల్స్ అయితే ఉన్నాయి, ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. నీకెవరన్నా నచ్చారా అంటే సమ్ఎవర్ ఒకరు నచ్చిండే, బట్ వద్దు అని అనుకున్నా. బికాజ్ ఎందుకంటే లైఫ్ ఇంకా చాలా ఉంది. సో అప్పుడే ఇట్లాంటి ఈ రిలేషన్స్, లవ్, ఎమోషన్స్ అప్పుడే వద్దు, రెస్ట్రిక్షన్స్ అనుకున్నా. నువ్వు చాలా ఇంట్రోవర్ట్ అండ్ చాలా ఎమోషనల్ కదా, నువ్వు ఏదైనా సరే ఈజీగా ఎయిట్ చేయడము, దాని గురించి ఎక్కువ ఆలోచించడం, ఇలాంటివి చేస్తుంటావు కదా? డెఫినెట్ గా, బికాజ్ ఎందుకంటే నేను ప్రతి చిన్న విషయానికి కూడా నాలో నేను ఆలోచించుకొని బాధపడిపోతాను అనమాట. అంత ఈజీగా చెప్పలేను. నేను సంతోషంగా ఉన్నానంటే అవతల వాళ్ళకి ఇంకా మాట్లాడేస్తుంటాను, కానీ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ సాడ్ మూమెంట్ ఆర్ బ్యాడ్ మూమెంట్ నేను ఖచ్చితంగా నేను చెప్పుకోలేను బయటకి. ఇంకా ఓకే, ప్రతి ఒక్కరిలో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది. సో నీలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? నా కమ్యూనికేషన్ స్కిల్స్, టాకింగ్ పవర్, ద వే ఐఎమ్ మూవింగ్, సో ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్స్. మైనస్ అంటే నా హార్ట్ చాలా వీక్ అన్నమాట. ఎలా అంటే గుడ్డిగా నమ్మేస్తాను ఎవరినైనా సరే. ఆ తర్వాత వాళ్ళు ఏంటని ఆలోచించడానికి దానికి దీనికి బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు. సో అదే అనమాట నా వీక్నెస్ అది. సో ఎవరికైనా నమ్మి మోసపోయావా? ఉంటాయి, అంటే లైఫ్ లో ఫ్రెండ్స్ వస్తుంటారు, పోతూ ఉంటారు కదా చాలా మంది. సో ఆ సర్టన్ టైమ్ లో కొంతమంది ఫ్రెండ్స్ బ్యాక్ బిచింగ్ లా మాట్లాడడం, సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో నమ్మి మోసపోవడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. మీ గురించి మాట్లాడిన విషయంలోనే నమ్మి మోసపోయారు, లేకపోతే మీరు డబ్బులు ఇచ్చి అప్పు ఇప్పించి ఇలాంటి విషయాలు ఏమైనా మోసపోయారు? సమ్ఎవర్ అంటే నేను ఎప్పుడు మనీ గురించి ఎక్కడ స్టాండ్ తీసుకోను, బికాజ్ ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఇంట్లో వాళ్ళతో నేను అనిపించుకోవాలి కదా. సో సమ్ఎవర్ ఇంట్లో వాళ్ళ మాటలు వస్తాయి, సో అలా అని చెప్పేసి నేను దూరంగా ఉంటాను. బట్ నాతో ఉన్న ఫ్రెండ్స్ నా వెనకాల బ్యాక్ బిచింగ్ గా మాట్లాడము, ఇట్లాంటివన్నీ చూసి కొంచెం దూరంగా ఉంటాను అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ నీ లైఫ్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? యా, లైఫ్ లో ఫ్రెండ్స్ ఉంటారుగా. అంటే ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉంటారు, తిని తాగి దొబ్బేసేటోళ్ళు. అలా కాకుండా మనకి ఎప్పుడన్నా బాధ అనిపించినా, హ్యాపీనెస్ అనిపించినా ప్రతిదీ షేర్ చేసుకుని ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా? ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ ఐ హ్యావ్ 3 to 4 members, బట్ అందులో 2 బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నాతో ఎక్కడున్నా సరే, లైక్ నేను ఇంకా ప్రపంచంలో ఎవరితో అంత కంఫర్టబుల్ గా అంత హ్యాపీగా ఉండలేను, మేబీ షూర్ వాళ్ళతో తప్ప.
ఓకే. అందుకే ఎక్కడైనా ప్లాన్ చేసినా వాళ్ళతోనే చేస్తా. సో ప్రెసెంట్ కూడా వాళ్ళతోనే వచ్చిండే హైదరాబాద్. ఓకే. ఇప్పుడు నీకు మంచి జాబ్ ఉంది కదా, ఎస్ లైక్ నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, బికాస్ నువ్వు చదివిన చదువుకి అట్లీస్ట్ నువ్వు సర్వే అవ్వగలవు. ఎస్ లైక్ మరి రీల్స్ లకి ఎందుకు వచ్చినావు, రీల్స్ ఎందుకు చేయాలనిపించింది? సిన్స్ నాకు అంటే ఎప్పుడైతే నాకు మెచ్యూరిటీ అనేది వచ్చిందో నాకు అందరిలా ఉండడం నచ్చలేదు. ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ అన్నా లేకపోతే సాంగ్స్ పాడడం అన్నా మూవీ సైడ్ ఇట్లా ఇండస్ట్రీ సైడ్ కంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఓకే. సో అలా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడం. సో వెన్ ఐ గోట్ మై ఫస్ట్ మొబైల్, సో మొబైల్ వచ్చినప్పుడు టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ ఉండే. ఆ తర్వాత వెళ్ళిపోయాక ఇన్స్టాగ్రామ్ నార్మల్ గా డబ్ స్మాష్ చేస్తూ ఉండే, అదే ఇంకా వచ్చేసింది. సో యాక్టింగ్ అంటే ఇష్టమా? డెఫినెట్ గా. సాంగ్స్ వచ్చాయమన్నా? నేర్చుకున్నాను కూడా. సరే, మా కోసం ఎవరి కోసం డెడికేట్ చేసిన అది చెప్పి పాడాలి. ఎవరి కోసం సరే పాడాక చెప్తాను అన్నమాట. ఓకే. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ రాగాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్మే కలగన్నట్టే నా ముందర నిలిచారు. సూపర్, నిజంగా Thank you, thank చాలా you. స్వీట్ గా ఉంది వాయిస్. థ్యాంక్ యూ. కంపెనీస్ నా కోసం అయితే పాడలేదు కదా సాంగ్. అంటే మీరు అడగాలి, అలా చెప్పేయకూడదు. అలా ఎవరి కోసం అడిగితే అప్పుడు నేను చెప్తాను. పాడు నీకోసమే అనుకున్నా. సో నిజంగా చాలా స్వీట్ వాయిస్ ఉంది. ఆ సాంగ్ పాడుతుంటే నిజంగా ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది. సీరియస్లీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో ఓకే, సింగర్ గా అయితే ఓకే సాంగ్ పాడారు, దీంట్లో కొంచెం అటు ఇటున్నా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. లైక్ ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి అది మనలో ఒరిజినల్ టాలెంట్. ఇది కాకుండా యాక్టింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? నవరసాలు అంత దూరం ఎందుకు లేండి, మనం అంతా ఇంకా వెళ్ళలేదు ఒక 2-3 రసాలు ఏమన్నా, చింతకాయ రసం, టమాటా రసం ఇలాంటివి. మీరు చెప్పండి, నేను ట్రై చేస్తాను. నాట్ బి షూర్, నేను ట్రై చేస్తాను, బట్ అది 100% వస్తలేదో నాకు తెలియదు. ఒక బాయ్ కి ఒక అమ్మాయి లాగా ప్రపోజ్ చేయాలి, అదొక వర్షన్. అది ఎమోషనల్ గా అండ్ డామినేషన్ గా, కామెడీగా, అమ్మో ఇన్ని రకాలుగా నా బాబు. 3 రసాలే. ఎమోషనల్ గా అంటే తర్వాత అదే మళ్ళీ బాయ్ వర్షన్ లో కూడా చేయాలి. ఫస్ట్ ఫీమేల్ వర్షన్, ఎందుకంటే యాక్టింగ్ అంటే పెద్ద టాస్క్ సార్ ఇది నాకు. యాక్టింగ్ అంటే మనం ఏదైనా చేయాలి. ఇప్పుడు బాయ్ అంటే బాయ్ లాగా ఈజీగా చేయొచ్చు, కానీ రాంది చేయడం డిఫికల్ట్ టాస్క్. సో దట్స్ వై అమ్మాయి లాగా చేయమంట. ఇప్పుడు నేను యాక్టింగ్ ఎలా చేసినా కూడా అది వెళ్ళడం అయితే అలానే అవుతుంది, ఏం కాదు, ఇచ్చివాడు వేల కిందనే వెళ్తుంది అది. ఏం కాదు. సరే ఫైన్. తేజ, మీకు చాలా రోజులు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో అంటే నీతో చెప్తే ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఎక్స్ప్లోర్ అయితే చేయాలనుకుంటున్నాను. నిన్ను చూసినప్పటి నుంచి, నీతో మాట్లాడినప్పటి నుంచి, నీతో ట్రావెల్ అయినప్పటి నుంచి నేను నాలా లేను, చాలా మారాను. సో ఏంటంటే తేజ, నువ్వు లేకపోతే నేను లేనేమో అనిపిస్తుంది. మన లైఫ్ లో ఒకరు ఉంటే బాగుంటుంది అనిపిస్తే అది ఫ్రెండ్షిప్, లవ్ అయి ఉండొచ్చు, బట్ నువ్వు లేకపోతే నేను లేను అంటున్నానంటే నువ్వే నా ప్రపంచం అని అనిపిస్తుంది. సూపర్. సో ఐ లవ్ యూ తేజ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్యూటిఫుల్ యాపిల్. నిజంగా బాగుంది, యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి నీలో, సీరియస్లీ. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్ లో ఎప్పుడన్నా ఏడ్చిన రోజులు ఉన్నాయా? నీకు నువ్వు ఎవరికి చెప్పుకోకుండా బాధపడ్డ క్షణాలు, అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. డెఫినెట్ గా ఉన్నాయి. సో నేను డిగ్రీ చదివే టైంలో అనుకుంటా, అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఏటీపీలో ఉంది. నేను ఏటీపీ టు కడప రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని ఫర్ కాలేజ్ ఓన్లీ. ఆల్మోస్ట్ 120 kilometers బస్ ట్రావెల్. ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి లేచి ఆల్మోస్ట్ 7:50కి ఆ టైంకి కాలేజ్ రీచ్ అయిపోతాను. 4 hours జర్నీ. సో అది కాదని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక 3 months మా అమ్మ వాళ్ళు ఉండమని చెప్పారు, కాలేజ్ నియర్ వాళ్ళు. సో అక్కడికి వెళ్తే లాట్స్ ఆఫ్ మా అత్త, షీఈ్ ఆల్సో ఇండిపెండెంట్ ఉమెన్. మా మావయ్య చనిపోయాడు అనమాట. సో అయితే ఉన్నప్పుడు సమ్ఎవర్ కొన్నిసార్లు ఫుడ్ లేకోకుండా, కొన్నిసార్లు ఉండడానికి కూడా అన్కంఫర్టబుల్ గా చాలా అంటే చాలా అనిపించేది. మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే ఇలా ఉండదు కదా, నేను ఇలా వచ్చాను, సో కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి అనే థాట్తో.
ఒకసారి అమ్మ వాళ్ళకి చెప్దామా అంటే ఎలా వాళ్ళకి బాగోదు కదా, సో ఎలా మాట్లాడుకుంటారు అని చెప్పి మా అత్తయ్యతో మాట్లాడదామా అంటే షీఈ్ ఇండిపెండెంట్ ఉమెన్, నేను స్ట్రగుల్ అవుతున్నానా అని అనిపించేది. సమ్ఎవర్ ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్ కి నేను మాత్రమే వెళ్ళా. వచ్చేసరికి 12 అయింది. డోర్ కొడుతుంటే డోర్ తీయట్లే మా అత్తయ్య వాళ్ళు. ఎక్కడ ఉండాలో తెలియలేదు. ఆల్మోస్ట్ ఆ నైట్ అంతా నేను బయట ఒక షెల్టర్ లేకోకుండా ఒక చిన్న చెట్టు కింద కూర్చొని ఉన్నాను. ఒకసారి నిద్ర వస్తుంది, బట్ అక్కడ స్పేస్ అవుట్ లేదు నాకు. ఫస్ట్ ఎలా అనిపించింది అంటే సడన్ గా అరే బాప్రే ఎందుకు వచ్చాను రా స్వామి అని అనిపించేసింది. అంటే ఆ సిచ్యువేషన్స్ లో నేను పడ్డ స్ట్రగుల్ కి నిజంగా ఇప్పుడైతే కనుక మేబీ దానికి 100% రియలైజ్ అవుతాను. నిజంగా అక్కడికి వెళ్ళి ఉండకూడదేమో. అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో అదొకటే అన్నమాట. ఎలా అంటే అసలు డోర్ కొడుతున్నా తీయట్లేదు, ఫోన్ చేస్తున్నా తీయట్లేదు, నాకు ఏం చేయాలో తెలియలేదు. అది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, సో కమ్ టు ద పాయింట్. లైక్ మీకు వచ్చే కామెంట్స్ లలో ఏ కామెంట్స్ చూస్తే బాధ అనిపించింది? ఆబ్వియస్లీ అన్ని కామెంట్స్ అలానే అనిపిస్తాయి. సరే, చాలా రూడ్ గా వచ్చే కామెంట్ ఏంటి ఎక్కువ? రూడ్ గా అంటే వల్గర్ గానే ఎక్కువ. వల్గర్ ఏది వచ్చింది కామెంట్? లైక్ అంటే నేను కొన్ని కామెంట్స్, నాకు గుడ్ కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్స్ మీద వీడియోస్ చేశాను అనమాట. వీడియోస్ చేస్తే లైక్ ఐ గివ్ ఎ సచ్ ఏ గుడ్ సౌండ్. లైక్ ఎలా అంటే కనుక మనం ఏదైనా ఇష్టపడితే నాకు ఓ అన్నది చాలా ఇష్టం అనమాట. సో నాకు ఏదైనా నచ్చేస్తే బాగుంది, ఓ కంటిన్యూస్ 4 times అన్నవా? నిజంగా బాగుంది. సో అలా చూసినప్పుడు అలా అనిపించింది కదా. సో ఒక కామెంట్ వచ్చింది అనమాట, లైక్ నా ఫ్రెండే పెట్టారు, యాపిల్ ఆర్ యూ బోర్న్ బ్యూటిఫుల్ ఆర్ బై బ్యూటిఫుల్ అని చెప్పి కామెంట్ పెడితే ఐ గివ్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పెట్టా అన్నమాట. పెడితే కింద కామెంట్స్ వచ్చాయి. అసలు చెప్తాడు చూసారా ఉప్పల్ బాలి చెప్తాడు మైండ్ బ్లో అని చెప్పేసి అలా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా ఆ సౌండ్ కి నోట్లో పెట్టుకున్నా వాట్ హ్యాపెన్, ఎట్లా వల్గర్ చెప్పలేకపోతున్నాను నేనైతే. ఇంకోటి ఏదో ఉంటుంది కానీ హలో పీపుల్, హై పీపుల్. హలో పీపుల్, సో ఈ రెండు కంటిన్యూ చేయవా? హలో పీపుల్ విత్ నీ సౌండ్. హలో పీపుల్, ఇవాళ మన తేజ గారు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, చూడగానే ఓ అని చెప్పాలనిపిస్తుంది. సో అంత బాగున్నారు అనమాట. సో బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు రిప్లై ఇవ్వాలనిపించలేదా? కొన్ని కామెంట్స్ కి నా ఫ్రెండ్స్ ఇస్తారు, నేను కూడా ఇస్తా ఉంటాను. మరీ ఎక్కువ అంటే హిట్టింగ్ హార్డ్ అంటారు కదా, సో అలా టచ్ అయినట్టుకి నేను నా ఫ్రెండ్స్ రిప్లైస్ ఇస్తూ ఉంటారు. మోరెవర్ నేను చాలా సాఫ్ట్ కాబట్టి నేను చాలా తక్కువ ఇస్తాను. సో మా ఫ్రెండ్స్ ఎక్కువ ఇస్తారు, ఇచ్చి పడేస్తారు గట్టిగా. సో యాపిల్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఏ వంకాయనో, బెండకాయనో, క్యాబేజో, టమాటో, ఏం మాట్లాడుతుంది, బనానా పెట్టుకోవచ్చు కదా. అంటే యాపిల్ అనేది ఇట్స్ ఎ యూనిక్ థింగ్. నాకు అది కాక నాకు నేను తినే ఫ్రూట్స్ లలో వన్ ఆఫ్ ద ఫ్రూట్ అదే తింటాను నేను చిన్నప్పటి నుంచి. ఇంకా ఏ ఫ్రూట్ ఎక్కువ నిజం చెప్తాను, ఇప్పటికీ నేను బనానా తినను. ఎందుకు? ఇంట్లో అలవాటు చేయలేదు నాకు, ఇంట్లో అలవాటు చేయలేదు. సో ఇప్పుడు సడన్ గా తినమన్నా కూడా వామిటింగ్ చేసేసుకుంటాను నేను. సో తినలేను అనమాట. సో యాపిల్ అంతే, ఇంకా వెళ్ళిపోతూ ఉంది అంతే. యాపిల్ తింటాను, యాపిలే. నాకు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవాలని కూడా యాపిల్సే తీసుకొస్తారు మా ఫ్రెండ్స్ అయినా. ఓకే, ఒకవేళ బనానా తింటే బనానా తెచ్చుకోలేము, అందుకే తెలియదేమో మ్యాక్స్. ఓకే, సో టాటూ ఎవరిది? టాటూ ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ సింబల్, మ్యూజిక్ సింబల్. చూపి ఒకసారి. షూరా? ఓకేనా? చూడొచ్చు కదా. ఇంకా ఇక్కడేమో ఉన్నాయి కదా నేమ్స్. యా ఉన్నాయి, ఇక్కడ ఒక టాటూ ఉంది. అదేంటి? జున్ను చెప్పాను, మా అక్క వాళ్ళ పాప అని చెప్పాను కదా, హర్ నేమ్ అన్నమాట. తను పుట్టడం నాకు లక్కీ చామ్లా పుట్టేసింది, సో అందుకు తన పేరు టాటూ చేసేసుకున్నా. టాటూ అదే స్పాట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? ఏది? ఇదా? ఇదా? బికాజ్ అంటే నేను ముందు ఇక్కడ డైమండ్ షేప్ వేపించుకుందాం అనుకున్నా, మరి ఎందుకులే ఇంట్లో వాళ్ళు చూస్తే తిట్టేస్తారేమో అని బటర్ఫ్లై ఇచ్చాల్సింది. బటర్ఫ్లై ఎందుకండి, నేను హ్యాపీగా ఉండేసలేదా మీకు? ఎందుకు బటర్ఫ్లై హ్యాపీగా ఉండదా? అట్లని కాదు, బట్ ఎందుకు అని అంటారని చెప్పేసి. అదైనా సరే నేను ఆల్మోస్ట్ వేయించుకున్నాక మా ఇంట్లో చెప్పాను. మీ వ్యూవర్స్ కి తెలుసా అక్కడ టాటూ ఉందని? చాలా మందికి. దాని మీద ఏంటి కామెంట్స్? బాబాయ్ వద్దు అసలు కామెంట్స్ వద్దు అసలు, ఇంకా టాటూస్ మీద అయితే. చదువు, ఏం కాదు, 2-3 అంటే నేను చదువుతాను, బాధపడతాను, నీతోనే చదివిస్తున్నాను నేను. నాకు గుర్తున్న కామెంట్స్ అయితే మూవీని చూసి అంటే స్క్వేర్ ని చూసి రియలైజ్ అయ్యావా, సో ఇంకా అక్కడే ఎందుకు వేయించుకున్నావు, సో యూ బికమ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ జెండర్, ఇలాంటి కామెంట్స్ అన్నమాట.
సో లైక్ అంతే, అది నాకు నచ్చింది మ్యూజిక్ సింబల్, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కాబట్టి వేపించేసేసుకున్నాను. ఇంకోటి కొంతమంది కొన్ని టీవీ షోస్ లో ఒక బాయ్ గా వెళ్ళి కూడా గర్ల్ గెటప్ వేసుకున్న తర్వాత వాళ్ళు గర్ల్స్ గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఎస్ మన ఇండస్ట్రీలో. Hmm. స్టార్టింగ్ లో వాళ్ళు బాయ్, ఎస్ ఎండ్ ఆఫ్ ది డే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ భాష విధానం, వాళ్ళు చేసే మూమెంట్ విధానం బట్టి వాళ్ళు గర్ల్ గా చేంజ్ అయిపోయారు, లైక్ జెండర్ చేంజ్ అయిపోయారు. చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు కూడా వీడియోస్ కోసం అట్లా చేస్తారు కదా, ఫ్యూచర్ లో మీరు కూడా ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నో, Yeah? అఫ్ కోర్స్ నో, బికాస్ ఎందుకంటే నేను చేస్తుంది నాకంటూ ఒక సొంత గుర్తింపు Hmm. కావాలి, నాకు రికగ్నైజేషన్ కావాలి యాజ్ ఎ పర్సన్ గా. అందరిలో కాకుండా నేను సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి Hmm. అనుకున్నాను తప్ప నేను చేంజ్ అయిపోవాలి అనే థాట్ అయితే నాకు లేదు. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు చేంజ్ అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న బాయ్ ని ఇష్టపడతావు? ఇందాక గర్ల్ గురించి చెప్పాను కదా, సేమ్ మల్టిప్లైస్ ఇంటూ బాయ్ ఆల్సో. హాట్ గా ఉండాలా? నాట్ టు బి సో మచ్, అంటే అంత హాట్ అనుకోను కానీ సిక్స్ Like- ప్యాక్? లైక్ మీలా ఉండే. నాకు ఫ్యామిలీ ప్యాక్ తప్ప ఏం లేదు, నువ్వు సరిగ్గా చూడలేదు నన్ను. నాట్ బి లైక్, అంటే నేను అలా అని చెప్పట్లేదు, మంచి మనసు ఉండాలి. ఓకే. కానీ దట్స్ నాట్ పాసిబిలిటీ కూడా, అవసరం లేదు కూడా అసలు అలాంటివి. సో నీకు యాపిల్ అంటే ఇష్టం కదా? అఫ్ కోర్స్. నిజంగా. ఎస్. సో నీకోసం నేను కష్టపడి 2 యాపిల్స్ దబ్బుకొచ్చాను. ఓ, మీరు కొనుక్కొచ్చి వచ్చానని చెప్పిండే కనుక నేను ఓ కొనుక్కొచ్చారా అని అనుకుంటాను. దుబ్బుకొచ్చారా? సో ఇప్పుడు ఈ యాపిల్స్ ఇస్తే ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారు, తింటారు. కొంతమంది దీన్ని యూజ్ చేస్తారు. ఎలా యూస్ నాకు తెలియదండి అవన్నీ, నేను మాత్రం తింటాను అంతే. షూరా? షూర్, డెఫినెట్ గా. ఏది తింటావు? ఇదే. దిస్ వన్. Why? వై మీకు అర్థం కావట్లేదా? ఏమోరా బాబు, నాకు తెలీదు. నేను ఇలాంటి వాటిలో జీరో. సో అంటే ఆపిల్ అంటే పెద్దగా ఉందా? అంటే బాగుంది కదా చూడ్డానికి. సరే. సో చెప్పండి ఇంకా. నేను అలా కూడా తినొచ్చా యాపిల్ ని? ఆపిల్ అలానే తింటారు ఎవరైనా. నేను ఒక తినే డైలాగ్ ఉంటది అనమాట, ఆపిల్ ని కొరికి కొరికి తింటేనే సరే బాగుంటుంది. ఒకసారి తిను యాపిల్, అలా తింటావు. తింటున్నావు, ఎవరి మీద కషితో కొరుకుతున్నావు దాన్ని, నలిపేస్తున్నావు మొత్తం దాన్ని చేసి. అది కూడా తినడమే. సరే మరి దీన్ని ఏం చేద్దాం? పెట్టండి అక్కడే. బాగుందా చాలా టేస్ట్? అఫ్కోర్స్ చాలా చూడాలి ఓ అని చెప్పాలంటే. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? డాన్స్ షోర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ హీరోనా హీరోయినా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ప్రతిసారి? హీరోయిన్ గా కూడా చేయొచ్చు. ఎందుకు చేస్తాను నేను? ఆర్టిస్ట్ అంటే ఒక వాటర్ లాగా, ఒక బౌల్ లో వస్తే అది ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ లో అవుతారు. బట్ నాట్ టు బి లైక్ హీరోయిన్. నేను హీరోయిన్ లా ఎందుకు అవుతాను? నేను అబ్బాయిని కదా. హీరో కంటే హీరోయిన్ గానే బాగా సెట్ అవుతావు తెలుసా, బికాస్ ఆఫ్ నేను చూస్తే ఆ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మాత్రం హీరో అంటే హీరో అంత లెవెల్ ఎక్స్పెక్ట్ చేయను కానీ, బట్ నాట్ టు బి లైక్ హీరోయిన్. విలన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీకు అలా అనిపిస్తుందా? హీరోయిన్ అవ్వని అంటున్నావు, ఫర్ ద ఫస్ట్ టైం హీరో అవ్వని అంటున్నావు, విలన్ అవ్వని అంటున్నావు, ఇంకేమవుతావు? తేజ ఫర్ ద ఫస్ట్ టైం మీరు మాత్రం నాలో విలనిజం కనుగొన్నారు సార్ మీరు. బట్ అంటే హీరోయిన్ అట్లాంటి థింగ్స్ కూడా అసలు నా మైండ్ లోనే లేదు ఫస్ట్. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్తాను, ఆ తర్వాత ఛాన్సెస్ ని బట్టి వెళ్తా ఉంటానేమో కానీ హీరో అంత రేంజ్ లో కూడా ఊహించుకోవట్లేదు. ఒకసారి నేను నేల్స్ చూసుకోవా? వాట్? చూసుకో ఒకసారి నేల్స్, ఇలా చూపియవా? ఎందుకు ఆ నేల్స్ అంటే నేల్స్ గురించి కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. వీడియో కూడా చేసి పెట్టాను దాని ఎందుకు? గురించి, వీడియోనే చేసి పెట్టాను. ఏం చేసి పెట్టారు? చెప్పాను అనమాట. సి ఏంటంటే నెయిల్స్ ఉండేది ఎందుకు మ్యాండేటరీ గా దేనికోసం అంటే, మనకి ఏదన్నా దురద పెడితే స్టార్ట్ చేసుకోవడానికి వీడియో పెట్టారు. రఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో వద్దు, నువ్వు అందులో చెప్పావు కదా. సో ఏంటంటే మనకి పడుకునేటప్పుడు దోమలు అలా కుట్టేస్తాయి కదా, సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, గోక్కోవాలి. సో గోక్కోవాలంటే ఏమంటారు, మా సైడ్ అయితే కనుక దువ్వాన్ని తీసుకోను, లేకపోతే కనుక అది ఉంటది లైక్ హ్యాండ్ స్క్రాప్స్ ఉంటది, సో దాంతోనూ గోక్కుంటున్నా అనమాట. అట్లాంటి అవసరం లేకోకుండా నెయిల్స్ ఉంటే సరిపోతుంది కదా. కానీ నువ్వు గోక్కుంటే పక్కకు దురదలేస్తుందిగా. అది ఆతుల వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు, ఆతుల వాళ్ళదే. బట్ నెయిల్స్ అనేది అయితే నేను దానికోసమే చాలా మందికి ఆ వీడియో పెట్టాక ఆ వీడియో మీద మళ్ళీ కామెంట్స్. అంటే ఇంకోటి ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పని వాళ్ళు అనుకున్న దానికి సింక్ అవుతుంది. లైక్ టాటూ అవ్వచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు, లిప్స్టిక్ యూజ్ చేయడము, ఆ పేరు యాపిల్ అని పెట్టుకోవడము, ఆ నెయిల్స్ పెంచడం, సో ఇవన్నీ సింక్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ అయితే ఉంది నా దగ్గర. బట్ ఆ రీజన్ నేను చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. సో నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నేను ఒక సీన్ ఇస్తా. సరే ఎందుకు సార్ ఇట్లా ఆశలు ఇస్తారు? రొమాంటిక్ సీన్. ఇప్పుడు నేను యాపిల్ ఇచ్చాను కదా, అదేదో మళ్ళీ కరువులు ఉన్నట్టు కొరికేస్తావు, అలా కాకుండా కొంచెం రొమాంటిక్ గా దాంతో రొమాన్స్ చేస్తూ
ఒక బటన్ లీవ్ చేస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చానుకో అదేమన్నా అమ్మాయి రొమాన్స్ చేయడానికి నేను అమ్మాయి క్యారెక్టర్ ఇస్తున్నాను నీకు. అంటే ఇప్పుడు నేను అబ్బాయితో చేయాలా? నార్మల్ గా ఏదో ఒకటి ఊహించుకొని ఒక రొమాంటిక్ గా ఒక ఎక్స్ప్రెషన్ విత్ యాపిల్. ఓకే, కొత్తది ఇవ్వనా? ఐ ట్రై టు మై లెవెల్ బెస్ట్. కొత్తది ఇవ్వనా? వద్దు పర్లేదు, ఈ యాప్ లో బాగుంది, చాలా నచ్చింది కూడా. ఓకే, ఒక మంచి హాట్ సాంగ్ పాడండి సార్. నేను మీలా సింగర్ కాదు. ఎదలలో నవ్వులలోగే అందగాడు ఇతడంట, ఎదకులోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట, అయినా నేను మారాలి అందంగా బదులిస్తాలి, సుఖమైన విరమిస్తున్నా పులకింతే తెలిసిందా. ఇంతకు మించి చేయాలంటే చేయలేను సార్. ఇంకా నిజంగా చాలా బాగుంది ఎక్స్ప్రెషన్స్. ఇప్పటివరకు చలి పెడుతుండే, నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి వేడి పెరిగిపోయింది తెలుసా. ఫ్యామిలీతో మంచి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, చాలా అనుకున్న జాబ్ లో హ్యాపీగా ఉన్నారు. యా. సో ఇప్పుడు మీరు చేసే వీడియోస్ వల్ల చాలా మంది అలాంటి కామెంట్స్ పెడుతున్నారు కదా, సో వాళ్ళందరికి వన్ వర్డ్ లో ఏం రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాం? మీరు నచ్చింది మీరు పెట్టుకోండి, నాకు నచ్చింది నేను చేసుకుంటాను. నన్ను ఇష్టపడే వాళ్ళు నాది అనుకుంటే, నన్ను సపోర్ట్ చేసుకుంటే చాలు. అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. ఒకసారి నేను బ్యాగ్ చూపివా? బ్యాగ్ ఇంట్రెస్టింగ్ ఉన్నది కొంచెం చూడడానికి. ఎస్, ఇది మీ మేడం సార్ది బ్యాగ్ అన్నమాట. ఇదే కామెంట్ వస్తాయి కదా నీకు, మేడం సార్ సార్ ఈ బ్యాగ్ ఇది, దీంట్లో ఏమున్నాయి చూడొచ్చా? చూడొచ్చు, దాంట్లో షూర్ తప్పేం లేదు. కదా, 98 ఏం లేదు మందు కొట్టి. అట్లాంటివి ఏమి ఉండవండి. ఓకే, మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. మీరు అలా చెప్పకండి, మళ్ళీ ఏమేమి ఉన్నాయి అనుకుంటారు వాళ్ళు. తీసి చూపించినా చూపిస్తారా? షాక్ అయిపోతారు, నేను ఏమున్నాయి చూపిస్తే. జస్ట్ క్రీమ్ బ్రష్ ఉండవు అంతే. టూత్ బ్రష్ ఒకటి ఉంది, ఆ టూత్ బ్రష్ కాదు, ఫేస్ బ్రష్ అది. టూత్ బ్రష్ blusher. ఒకటి ఉంది, కోల్గేట్ ఒకటి ఉంది, ఉప్పల్ బాలక పోరాడ ఒకటి ఉంది. ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇది. అవునా? చాలా బాగుంది బ్యాగ్ సీరియస్లీ. సో మిమ్మల్ని ఇష్టపడే మీ వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ అండ్ ఓన్లీ థింగ్, ఐ లవ్ యూ. ఓకే, మిమ్మల్ని హేట్ చేసే వ్యూవర్స్ కి బాయ్ బాయ్. అంతకుమించి ఏం చెప్పాలనుకోవట్లేదు కూడా, బికాజ్ ఎందుకంటే మీరు ఎలాగో వదిలిపెట్టి వెళ్ళిపోరు. మీకు ఇష్టమైన హీరోయిన్, ముజాహిద్, ఇష్టమైన హీరో, మా బావాళ్ళు అర్జున్. ఇష్టమైన మందు, మందా అదే కాఫ్ సిరప్, గో కాఫ్ సిరప్ ఉంటుంది చూసారా, సో అది కరెక్టే. కరెక్టే సార్, నిజంగా అదే సార్. అదే అంటే మెన్షన్ హౌస్, ఎంసీ అంటే డైట్, ఏంటి? ఓసి. అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా నాకు చెప్పండి, ఒక పేరు పెడతా తెచ్చి తాగేయండి, దెబ్బ అయ్యో, వద్దులేండి. అంటే పర్లేదు, నాకు ఒక మెడికల్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. Okay. మళ్ళీ మీరు చెప్పినట్టు అన్ని అసలు టాబ్లెట్సా లేకపోతే సిరప్సా? ఈసారి కలిసిన సిట్టింగ్ చేద్దాం. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు. సో కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ పంచుకోవడానికి. సో ఇందాక యాపిల్ చెప్పినట్టు తన లైఫ్ లో 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, 5 లోకి 2 ఇంపార్టెంట్ అన్నారు. సో ఆ ఇద్దరు ఒకళ్ళు ఉన్నారనమాట మనతో పాటు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది వాళ్ళ మాట్లాడి చేసుకున్నాం. సో లెట్స్ వెల్కమ్. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సోను. ఒకటే నేమ్ ఉంది, రెండు మూడు? షాయిబాయ్ ఉంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకే, సో మీరుండేది ఎక్కడ? మాది ప్రాపర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చాలా రోజుల నుంచి. లైక్ సంవత్సరాల నుంచి. అంటే ఎలా పరిచయం? ఒక వ్యక్తి వల్ల. అంటే మా మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల పరిచయం అన్నమాట. సో ఆ తర్వాత ఆ మ్యూచువల్ ఫ్రెండ్ పక్కకి వెళ్ళిపోతే ఇంక మేము బెస్ట్ అయిపోయాం. ఓకే, సో మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? రోజుకి ఒక్కసారైనా ఖచ్చితంగా కూడా పడదు. ఏ విషయంలో? ప్రతి దాంట్లో. మీరిద్దరు కలిసి ఎవరికైనా లైన్ ఇచ్చారా? నేను అమ్మకి అయితే చెప్పాను నాకు నచ్చిందిరా అని చెప్పి. నేను ఎప్పుడేమో అనుకోను కూడా. మనసులో అనుకుంటారు? కంగ్రాచులేషన్ చెప్తా అంతే. అంతే. అంటే మీకు లవ్ స్టోరీ ఏమన్నా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది నాకు, కానీ ఇప్పుడు లేదు. బ్రేకప్ అయిందా? బ్రేకప్ కాదు, రెస్పాన్స్ లేదు. ఓకే, ఎందుకు? ఏమో తెలియదు. వన్ సైడ్. వన్ సైడ్ లవ్. ఇప్పుడు వన్ సైడ్ లవ్ ఉందంటవా? నేను వదిలేసిన, అది నాకు పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు దాన్ని పట్టించుకోవాలా? ఆయన ఓయిలోకి వెళ్ళే రోజుల్లో ప్రేమించారు. మేము అలాంటి వాళ్ళు కాదు కదా, మేము అలాంటి కదా. మేము చాలా పద్ధతి గల కుటుంబం. ఇంటర్ అర్థమైంది ఎంత పద్ధతితో చదువుకునే వయసులో మొత్తం అంతా తుప్పాలు వెళ్ళబాటు చేసి. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో మర్చిపోని మూమెంట్ ఏదన్నా? చాలా ఉన్నాయి. గుంటూరు కార్తికేయ. మీరిద్దరు కలిసి తిరిగినప్పుడు ఎవరైనా తిట్టారా? లైక్ తన వీడియోలు అలా చేస్తున్నారు కదా, అలాంటి తిరుగుతున్నావు ఇలాంటి తిరుగుతున్నావు, అవసరం అని ఫ్రెండ్ ఏంటి అట్లా ఎవరైనా అన్నారా? అన్నారు, బట్ నేను అది ఫేస్ కూడా చేశాను. ఒక రీసెంట్ గా మేము కదిరి తేరు జరుగుతుంది కదా, అప్పుడు వెళ్ళిన
సో మా ఫ్రెండ్ వీళ్ళంతా మేమంతా కలిసి ఒక వీడియో రీల్ పోస్ట్ చేసాం. అప్పుడు సో గాయస్ అని సిద్ధు అని మా ఫ్రెండ్, అతనితో ఫేస్ చేశాను. మేమంతా ఉన్నాం ఆ రీల్ లో. అప్పుడు మా ఫెస్టివల్ రంజాన్ కి వెళ్ళినప్పుడు మా స్కూల్ మేట్స్ అంతా వచ్చినారు. వచ్చింటే అప్పుడు నా ఫ్రెండ్ నన్ను చూసి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంటే వారితో నేను మాట్లాడరా అని చెప్పి ఇంకో ఫ్రెండ్ చెప్పి అమ్మ వాడు వస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు నా నుంచి పక్కకి. ఎందుకు? అది నాకు కూడా తెలియదు ఆ రీల్ చూసినప్పటి నుంచి. అంటే అందరిలానే ఆయన కూడా జడ్జ్ చేసినట్టున్నాడు. కానీ మా స్కూల్ ఫ్రెండ్స్ అంతా మంచిగా మాట్లాడిన వాడు ఒక్కడే పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ నేను సింగర్ గా మళ్ళీ కనిపించాను ఒకసారి మాట్లాడాను అంతే. సో ఫ్యామిలీలో అందరూ బాగానే రెస్పాన్స్. చాలా బాగుంది. సో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్ అంటే మా అమ్మకి బాగా చూసుకోవాలి అంతే. అది సో ఇంకొకటి మీకు యాంకరింగ్ అంటే ఇష్టం అంటే కదా? అవును, చాలా ఇష్టం. యాంకరింగ్ లో 3-4 టైప్ ఆఫ్స్ ఉంటాయి. అంటే మ్యారేజ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ వేరుంటుంది, స్టేజ్ యాంకరింగ్ వేరుంటుంది, లైక్ ఇంటర్వ్యూస్ యాంకరింగ్ వేరుంటుంది. సో విచ్ టైప్ ఆఫ్ యాంకరింగ్ లైక్? మ్యారేజ్ అది కూడా ఈవెంట్స్ కూడా బాగా ఇష్టం. కానీ నేను స్కూల్లో కూడా యాంకరింగ్ చేసేవాడిని. ఏదైనా స్కూల్స్ లో కాలేజ్ లో వచ్చేటప్పుడు నేను చేశాను. ఛాన్స్ల కోసం తిరుగున్నా కానీ ఎవరు రాలేదు. మీలాంటి వాళ్ళు చిక్కలేదు మాకి. సో చలో నేను ఇన్ ఫ్యూచర్ లో మీకు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు లైవ్ లో ఇంటర్వ్యూలో నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను యాజ్ యాంకర్ గా. ఒకవేళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? ఒక 2 minutes. భయపడితే యాంకర్ అయిపోతారు. ఓ నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అవే క్వశ్చన్స్ నీ స్టైల్లో. ఫ్రీగా ఉండు, భయపడక అస్సలు. ఫైన్. దెన్ ఒక క్వశ్చన్ మీకు అడుగుతున్నాను నేను. మీ స్టాఫ్ మొత్తం ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూసి వచ్చాం, బట్ దే ఆర్ లుకింగ్ విత్ హైజీనిక్ అని కాదు కానీ కొంచెం ఫార్మల్ గా హెయిర్స్ కొంచెం అలా ఉన్నాయి. బట్ మీరెందుకు ఇలా ఉన్నారు? ఇప్పుడు అందరం చూసారు కదా. అందరిని చూసాను. ఎంతమంది చూసారు? మీ స్టాఫ్ మొత్తం చూసాను. అందరం ఒక 4 members. ఎవరిదైనా ఫేస్ గుర్తుకుంది? ఎవరిది? బట్ యాక్చువల్గా వాళ్ళ పేరు తెలుసు నాకు. సో నన్ను చూడడానికి గుర్తుకుంది కదా. సో ఇప్పుడు వాళ్ళందరి మధ్య నా కోసం డిస్కషన్ చేస్తారు కదా. సో అది నాకు కావాలి. యూనిక్ ఆన్సర్ ఇస్తున్నారు కదా. జరగట్లేదు. మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే లైఫ్ లో మీరు ఏదో ఒకటి చేయాలి, మీకు మంచి సపోర్ట్ దొరకాలి అని అనిపిస్తుంది. మా కోసం స్టాండ్ తీసుకుంటారా? ఇప్పుడు ఇచ్చాను మరి నా కోసం స్టాండ్ తీసుకుని నాకు ఎక్కడి నుంచి జాబ్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఒక మంచి సపరేట్ బిట్ కట్ చేసి ఇచ్చేస్తాను. లొకాలిటీలో చాలా మంది పీపుల్స్ ఉంటారు అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి. సో అలాంటి పీపుల్స్ తో మీరు కల్టివేట్ అవుతారా? అవుతారు. అంటున్నప్పుడు మరి అందరితో కాకుండా డిఫరెన్షియేట్ గా నన్ను చూడాలి, నా గురించి ఇలా చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. సో దానికి దీనికి తేడా ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేర్నెస్ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 2 బ్యాడ్ కామెంట్స్ కానీ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవడము లేకపోతే రీల్స్ చేయడము మానేస్తారు. అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ నువ్వు వీడియో చేస్తున్నావు అంటే నీకు ఒక గోల్ ఉంది. ఆ గోల్ కి రీచ్ అయ్యేలోపు వీళ్ళంతా చూపించాలని ఫిక్స్ అయినా. అందుకని ఇందులో ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇలా చేసిన చాలా మంది వాళ్ళని నేను పిలవలేదు. ఎందుకు? వాళ్ళంతా సమాజానికి భయపడి వెనకడిగేస్తాం. సో నువ్వు సమాజానికి భయపడట్లేదు. సో దట్స్ వై నేను పిలిచాను. మీరు యూనిక్ గా ఉండాలి అనుకుంటున్నారు కదా. సో అందరితో కాకుండా సో డిఫరెంట్ గా ఉండాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు యువర్ అంటే చాలా మందిని చూసే ఉంటారు, చాలా మందితో తిరుగుతూ ఉంటారు, లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు కొంతమందిని చూసినప్పుడు వీళ్ళతో దగ్గర అవ్వాలనిపిస్తారు కదా. ఎవరితో అనిపించదా? ఎందుకని? నాకేమన్నా ఎవరైనా అనిపించింది నేను క్యాజువల్ మాట్లాడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పార్టీలో గడిచినాం, ఏదో కాంప్లిమెంట్ చేయడం, హాయ్ చెప్పడం, హలో చెప్పడం, అలా ఉంటుంది. భయం వేయడం, వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి, వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారు లేదో కాదు. సో యువర్ లైక్ ఎక్స్ట్రోవర్ట్. అంతే, ఫ్రీగా ఉంటాను. ముందు ఒకటే జిందగీ బతికేస్తాను. సో గైస్ చూసారు కదా మన యాపిల్ ది లైఫ్ స్టైల్. సో ఎందుకు తను అలా వీడియోలు చేయడానికి రీజన్ అనేది. సో బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు కొంచెం చూసి, ఎందుకంటే వాళ్ళకి కూడా హార్ట్ ఉంటుంది కాబట్టి డిసప్పాయింట్ అవ్వదు. చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, కానీ డిస్కరేజ్ చేయకండి. వాళ్ళు ఏమైనా మైనస్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలపండి. నువ్వు ఇది మార్చుకో బాగుంటుంది, ఇది మార్చుకో బాగుంటుంది అని. కాకపోతే దాన్నే పాయింట్ చేసి మాత్రం కామెంట్ చేయకండి. తను మంచి డేరింగ్ తో ముందుకు వెళ్తున్నారు, సపోర్ట్ చేయండి. సో మా సపోర్ట్ అయితే 100% ఉంటుంది. నేను మా ఎస్ఆర్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ వాళ్ళది వ్యూవర్స్ 100% సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైఫ్ లో ఇలాగే ఎదగాలి, హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.